ఎలీషా దగ్గరికి నయమాను వచ్చినప్పుడు నయమాను బయట ఉన్నాడు, దేవుని సేవకుడు లోపల ఉన్నాడు. నయమాను ఉన్నతమైనటువంటి అధికారి, ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి. అయితే నయమాను వచ్చాడని ఎలీషాకి తెలిసినప్పటికీ లోపలే ఉండి యోర్దాను నదిలో 7 మారులు మునగమని చెప్పు, 7 మారులు స్నానం చేయమని చెప్పు అని ఎలీషా ఒక వర్తమానం పంపించినప్పుడు నయమాను ఏం చేశాడంటే కోపంతో బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎందుకు? ఒరే, ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తిని నేనంటే అనేక మంది భయపడతారు, నేనంటే అనేక మంది గౌరవిస్తారు, నేనంటే అనేక మంది వంగి నా నమస్కారాలు చేస్తారు. అలాంటి వ్యక్తిని నన్ను నేను తగ్గించుకొని ఎలీషా దగ్గరకు వస్తే బయటికి కూడా రాకుండా వెళ్ళి యోర్దాను నదిలో మునుగు అని సమాధానం చెప్పాడని చెప్పి కోపంతో నిండిన వాడై వెళ్ళిపోతూ ఉన్నాడు. వినండి దేవుని ప్రజలారా, మన జీవితంలో కార్యాలు జరగాలంటే, అద్భుత కార్యాలు జరగాలంటే ఆయన చెప్పింది చెప్పినట్లుగా చేయాలి. ఇప్పుడు నయమాను బయలుదేరి వెళ్ళిపోతున్న సమయంలో ఆయనతో ఉన్నటువంటి పనివాడు, అయ్యా దయచేసి నేను చెప్పే మాట కొద్దిగా విను. ఇప్పుడు నీ శరీరములో కుష్టు వ్యాధి ఉంది, నీ శరీరములో భయంకరమైన వ్యాధి ఉంది. ఆ దేవుని సేవకుడు ఏం చెప్పాడు నీకు? నేను డబ్బులు అడగలేదు, బంగారం అడగలేదు, స్థలాలు అడగలేదు, పొలాలు అడగలేదు. ఏం చెప్పాడు? యోర్దాను నదికి వెళ్ళి 7 మారులు స్నానం చేయమని ఒక చిన్న మాటే కానీ చెప్పింది. దయచేసి కోపము తగ్గించుకొని ఆయన మాట ప్రకారముగా నీవు చెయ్యి అని తనతో ఉన్నటువంటి పనివాడు సమాధానం చెప్పినప్పుడు నయమాను కొద్దిగా కోపాన్ని తగ్గించుకొని 7 మారులు దేవుని సేవకుని మాట ప్రకారముగా 7 మారులు యోర్దాను నదిలో మునిగి లేచాడు. వెంటనే పసిపిల్లవాని దేహము వలె ఆయన దేహము స్వస్థపరచబడింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజలారా, నయమాను కోపముతో తన గృహానికి వెళ్తే ఆయనకి స్వస్థత కలిగి ఉండేదా? కోపముతో అలాగే గృహానికి వెళితే ఆ వ్యాధితోనే చనిపోయి ఉండేవాడు. దేవుని ప్రజలారా, ఎప్పుడైతే దేవుని సేవకుని మాటకు లోబడి నయమాను 7 మారులు యోర్దాను నదిలో మునిగాడు, వెంటనే అద్భుతం జరిగింది, వెంటనే ఆశ్చర్య కార్యము జరిగింది. ఈ రోజు అనేక మంది దేవుని ప్రజలు దేవుని మాటకి లోబడకుండా, దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయకుండా అనేకమైన నష్టాలకి గురైపోతూ ఉన్నారు, అనేకమైన ఆపదలకి గురైపోతూ ఉన్నారు. వారు కోరుకున్నది వారు పొందుకోలేకుండా, వారి జీవితంలో అద్భుత కార్యాలు వారు పొందుకోలేని పరిస్థితులలోనికి వారు వెళ్ళిపోతూ ఉన్నారు. దానికి కారణం దేవుడు చెప్పింది చెప్పినట్లుగా వారు చేయడం లేదు, దేవుడు చెప్పింది చెప్పినట్లుగా వారు ప్రవర్తించడం లేదు. దేవుని ప్రజలారా, ఎవరైతే దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేస్తారో వారి కుటుంబంలో ఏది కూడా వారికి కొదువా చేసే దేవుడు మన దేవుడు కాదు. మనం గమనించినట్లయితే పేతురు, అయ్యా నేను రాత్రంతా కూడా సముద్రములో ప్రయాసపడ్డాను, నేను రాత్రంతా కూడా సముద్రములో కష్టపడ్డాను, శ్రమ పడ్డాను, అయినా ఒక్క చేప కూడా నేను పట్టలేకపోయానయ్యా. రాత్రంతా కూడా సముద్రములో ప్రయాసపడ్డాం, రాత్రంతా కూడా సముద్రములో నిద్రమాని మేము కష్టపడ్డాము, కానీ ఒక చేప కూడా మేము పట్టలేకపోయాం. అయినప్పటికీ నీ మాట ప్రకారమే, నీవు చెప్పావు కాబట్టి నీ మాట ప్రకారమే, నీవు చెప్పింది చెప్పినట్లుగా నేను చేస్తాను అని చెప్పి సముద్రములో వల విసిరాడు. ఏం జరిగింది? విస్తారమైన చేపలు వలలో చిక్కబడ్డాయి, విస్తారమైన చేపలు వలలో చిక్కబడ్డాయి. పేతురు దోణెం నిండింది. తరువాత ఇతరులు కూడా సహాయం చేయడానికి వచ్చారు ఆ చేపలని నింపుకోవడానికి. మన జీవితంలో అద్భుత కార్యాలు జరగాలంటే మనము ఆయన మాట ప్రకారముగా విన్నప్పుడు మన జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదమే కాదు, మనము అనేక మందికి, అనేక కుటుంబాలకి సహాయం చేసే విధముగా ఆయన అద్భుత కార్యాలు మన జీవితంలో చేస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెప్పింది చెప్పినట్లుగా మనము చేయగలిగితే, ఆయన ఏదైతే చెప్తాడో ఆయన మాట ప్రకారముగా మనము ఏదైతే మనము నడుచుకుంటామో నిశ్చయముగా మన జీవితంలో ఆయన అద్భుత కార్యాలు చేయడానికి శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా.